ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనమంతా కూడా కార్తీక మాసం ఆ నెల రోజులు కూడా చాలా చక్కగా శివ ఆరాధన చేస్తూ ఉంటాము. చాలా చక్కగా పూజలు, ఆధ్యాత్మిక భావనలతో కలిగి ఉంటాము. అయితే ఈ మాసం అంతా చేసిన తర్వాత ఆఖరణ పోలి పాడ్యమి రోజున కనుక మనం చేయాల్సిన క్రతువులన్నీ కూడా సక్రమంగా చేసి ఆ పూజా విధానాన్ని కనుక మంచి పద్ధతిలో చేసి మంచి విధి విధానాలు ఆచరించి నియమాలతో కనుక ఆ రోజు పూజా విధానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ రోజుతో మనం చేసిన ఈ నెల రోజులు చేసిన ఏదైతే ఉందో అది ఆ రోజుతో అక్కడికి మనం ఎండు చెప్పేయచ్చు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. నిజంగా ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో, ఆ రోజు పోలి పాడ్యంకి సంబంధించిన కథ అది కూడా వినాలని చెప్పి అంటుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తాము. అయితే ఆఖరణ పౌలి పాడ్యమి రోజున కనుక మనం చేసే విధి విధానాలు కరెక్ట్గా చేస్తే కనుక ఈ మాసం అంతా చేసిన ఫలితం కరెక్ట్గా లభిస్తుందని చెప్పి అంటుంటారు. ముఖ్యంగా ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? మనం కథలో వింటూ ఉంటాము, పౌలి కథలో ఆమెకి అంటే దీపారాధన చేయడానికి అనువుగా లేకపోయినా కూడా తను భక్తితో చేస్తుంది కాబట్టి చాలా మంచి ఫలితం పొందుతుంది అని చెప్పి తెలుసుకుంటాం. నిజంగా ఆ రోజు పూజ చేసిన తర్వాత ఆ కథ కూడా వినాలంటుంటారు. ఆ రోజు నిజంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి? వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి పాడ్యమి సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు గోకర్ణ క్షేత్రంలో డిసెంబర్ 2వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ విజిత గారు గమనించాల్సింది ఏంటంటే, భక్తి ఏ పూజా విధానంలో అయినా కానీ మనస్సుతో కూడుకున్నటువంటి భక్తి, మానసిక భక్తి చాలా ప్రధానమని ఈ యొక్క పోలి స్వర్గం కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆ రోజున పోలమ్మ స్వర్గాధిపత్యం పొందింది అని అంటారు. అంటే అక్కడ ఏంటి, అక్కడ స్వర్గంలో ఏముంటాయి? సుఖ సంతోషాదులు, బాధలు, కష్టాలు ఉండవు. అంటే దీని అర్థము మనకు స్వర్గం ఎక్కడో లేదమ్మా, ఈ భూలోకంలోనే స్వర్గం ఉంది, ఈ భూలోకంలో నరకం ఉంది. కాబట్టి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయని చెప్పే ఉదాహరణగా మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప, ఆమెకి స్వర్గం దొరికింది కాబట్టి ఇప్పుడు అందరికీ స్వర్గం అంటే కలియుగంలో స్వర్గం లభించదు. మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. మంచి ఒక ఆధ్యాత్మికమైన జీవన విధానంలో ఒక జన్మ ఎత్తుతాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు, మీరైనా నేనైనా పాపాలు చేసిన వాళ్ళమే, కలియుగంలోనే పుడతాం. ఇక గమనించుకున్నట్లయితే ఆ రోజున ఖచ్చితంగా పోలి స్వర్గం ఉన్నటువంటిది ఆఖరి రోజు. అంటే ఏంటి, కార్తీక మాసం నెల రోజులు అయిపోయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా విధి విధానాన్ని అనుసరించినటువంటి విధానము చేత పోలమ్మ స్వర్గమునకు చేరినది. అయితే ఈ యొక్క పోలి స్వర్గము రోజున ఇప్పటి వరకు ఈ కార్తీక మాసంలో మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా చాలా చక్కగా మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి రోజుకు సంబంధించినటువంటి విషయాల్ని చాలా క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని పాటించి ఎంతో మంది కామెంట్ల రూపంలో మనకి చాలా చక్కగా మాకు యోగాలు కలిగాయి, సంతోషంగా ఉన్నాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి ఇప్పటి వరకు చేసి ఇక ఆఖరిదైనటువంటి డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి పాడ్యమి రోజున కూడా చేసుకోవడం ద్వారా సంపూర్ణతని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి పొద్దున్నే ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య అయిపోయిన తర్వాత సోమవారం కలిసి వచ్చింది ఈసారి. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం రావడం అనేటువంటిది చాలా విశేషం అమ్మా. అందుకనే ఎప్పటిలాగానే బ్రహ్మ ముహూర్తంన కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా 4 to 6 మధ్య కాలంలో ఇక ఆ యొక్క శివచిత్ర పరివార పటానికి పూలమాల వేసి నమస్కారం చేసుకుని ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణము, దుర్గా సహస్రం లేకపోతే లలితా సహస్రనామ పారాయణం చేసి పాలు లేదా పండ్లు నైవేద్యముగా పెట్టి 6:18 నుంచి 7:18 మధ్య కాలంలో
చంద్రహోర ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పోలిపాడ్యమి కథ వింటూ దీప ప్రజ్వలన చేసి దీపములని నదిలో కానీ తటాకంలో కానీ చెరువులో కానీ వదిలే సంస్కృతి, తద్వారా వారికి ఈ యొక్క కార్తీక మాస వ్రత విధానం ఆచరించిన సంపూర్ణ సాంగ పుణ్య ఫలం లభిస్తుందని చెప్పవచ్చమ్మా. మరి ఇప్పుడు నదులు, ఈ తటాకాలు, ఈ చెరువులు ఇలాంటివి మనకు దగ్గరలో లేని వాళ్ళు అంటే అయ్యో ఇలా చెప్పారే మరి మేము ఇలా చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇంకొక ఆప్షన్ ఏదైనా? అటువంటి వారికి ఆప్షన్ ఏంటంటేనమ్మా, ఒక బకెట్లో కానీ నిండా నీళ్లు తీసుకొని, లేదా ఒక పెద్ద గంగాళం లాగా కానీ స్తాంబాళం లాగా కానీ తీసుకొని దాని నిండా నీరు పోసి, ఆ నీటిలో అవకాశం ఉంటే శుద్ధమైన నీరు తీసుకోవాలమ్మా. ఆ శుద్ధమైన నీరు రెండవ ప్రత్యామ్నాయం. మామూలుగా నీళ్లు తీసుకున్నా, శుద్ధమైన నీరు తీసుకున్నా, అందులో మనకు ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ జలాలు కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు కదా చెంబుల్లో, గంగా నీళ్లు కానీ కృష్ణా, కావేరి, గోదావరి నీళ్లు కానీ అందులో వేసి ఆ యొక్క శుద్ధ జలంతో నింపిన తర్వాత ఈ సంబంధించినటువంటి శివ సహస్రం, లలిత సహస్రం పారాయణం అవుతుంది కదమ్మా. అయిపోయిన తర్వాత అందులో దీప ప్రజ్వలన చేసి, ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుంటే చాలమ్మా. ఇప్పుడు ఈ విధానం అంతా కూడా మీరు అన్న నీళ్ళ బకెట్ కానీ ఏదైనా చాలా మంది ఇంట్లో తులసి దగ్గర చేస్తూ ఉంటారు. తులసి దగ్గర చేయాలి, తులసి దగ్గర అయినా చేయవచ్చు, లేదా దేవుని చిత్రపటం ముందరనైనా చేయొచ్చు. ఇవేవి లేని వాళ్ళు మామూలు చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. భక్తిగా పోలం అంతే కదా, భక్తిగా చేసుకుంది కాబట్టి ఇవేవి లేకపోయినా తూర్పు దిక్కున వైపునైనా కానీ సూర్యుడికి ఎదురుగా ఉండి ఈ విధంగా సూర్యోదయం అవుతున్న సందర్భంలో ఈ విధంగా దీప ప్రజ్వలన చేసి ఆ పోలిపాడ్యమి కథ చదువుకుంటూ ఈ యొక్క దీప ప్రజ్వలన ఏ శ్లోకంతో చేయాలంటే ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అనే యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ దీప ప్రజ్వలన చేసి ఆ విధంగా బకెట్లో వేసిన తర్వాత ఈ పోలిపాడ్యమికి సంబంధించినటువంటి కథని తెలుసుకోవాలమ్మా. పాడ్యమికి సంబంధించిన కథ ఏంటి? చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో ఒక చాకలి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తికి 5 కోడళ్ళు. ఆఖరి కోడలి పేరే పోలమ్మ. ఈమె అత్యంత భక్తిపరాయణురాలు. వాళ్ళు భక్తిపరాయణులే, ఆ మిగిలిన 4 తోటి కోడళ్ళు అత్తగారు. కాకపోతే కొన్ని కార్తీక మాసం మహత్యం తెలిసినటువంటి పోలమ్మ ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు ఆ ఈశ్వరుని అర్చించాలని తపన పడుతూ ఉంటే ఆ తపన చూసి ఈర్ష్య పొందినటువంటి మిగిలిన తోటి కోడళ్ళు అత్తతో సహా వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసము ఆమెకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకొని కార్తీక మాసం ప్రారంభమైనటువంటి రోజునే ఇంట్లో ఆమెకి ఎటువంటి పూజా ద్రవ్యములు కనబడకుండా చేసి ఇంట్లో ఉన్నటువంటి బండెడు చాకిరంతా కూడా ఆ ఇంట్లో ఆమెకు అప్పగించి వీళ్ళు తెల్లవారుజామునే వెళ్ళిపోయి నది స్నానం చేసుకుని వచ్చేసరికి ఇవన్నీ పనులు అయిపోవాలని అంటే ఆ విధంగా పాపం ఆ చిన్న కోడలు అన్ని పనులు చేసుకుంటూ మజ్జిగ చిలుకుతారు కదా, ఆ మజ్జిగ చిలికిన కవ్వానికి దీపారాధన చేయాలనే సంకల్పం చాలా బలంగా ఉంది ఆ పోలమ్మకి. అప్పుడు కవ్వానికి ఉన్నటువంటి వెన్నని తీసి ఇంట్లో పత్తి చెట్టు ఎట్లాగో ఉండేటివి పూర్వకాలంలో, పత్తి గింజలు ఉండేటివి, ఆ పత్తి గింజల నుంచి తీసినటువంటి పత్తిని చక్కగా ఒత్తిగా చేసి ఆ ఒత్తికంతా కూడా ఆ యొక్క వెన్నను అద్ది స్వామి చిత్రపటం ముందర దీపారాధన చేసి భక్తిగా నమస్కారం చేసుకొని శివనామ స్మరణ చేసుకుంటుంది. అత్తగారు తోటికోళ్ళు వచ్చే సమయానికి ఆ దీపం ఎక్కడ ఆరి చూస్తారేమో అని చెప్పి ఆ గంప కింద ఆ దీపాన్ని పెట్టి ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చి 1 రోజుల పాటు చేసిందమ్మా. ఈ 1 రోజుల పాటు చేసిన తర్వాత మర్చిపోయింది అమ్మాయి. కార్తీక మాసం 1 రోజులు అయిపోయింది అనుకొని మర్చిపోయి మరుసటి రోజున కూడా ఈ విధంగా చేసేసరికి ఈమెకున్నటువంటి మానసిక భక్తికి తృప్తి చెందినటువంటి శివ దేవతా గణములు ఆమెకి స్వర్గ విమానాన్ని పంపించారు ఆమెను తీసుకుపోవడానికి. అయితే తెల్లవారుజామున ఈ విధంగా దీపారాధన మామూలుగానే మార్గశిర మాసం ప్రవేశం చేసిన మొదటి రోజునే చేసింది. వాళ్ళు కూడా తెల్లవారుజామునే సూర్యోదయం అవుతుంటే అత్త కోడలందరూ వచ్చారు. ఆ సమయానికి వచ్చి విమానం వచ్చి కూర్చుంది. లోపలేమో ఆ అమ్మాయి పోలమ్మ పనిచేస్తుంది. మా కోసమే ఈ విమానం వచ్చిందని చెప్పి పరుగున ఎగురుకుంటూ వచ్చి విమానం ఎక్కబోతుంటే మీరు కాదు ఎక్కాల్సింది, పోలమ్మ ఎక్కాలని చెప్పి పోలమ్మ అని చెప్పి 4 సార్లు పిలిపించుకొని ఆమెని ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఈమె స్వర్గానికి వెళ్ళకూడదని చెప్పి ఆమె ఎగురుతున్నటువంటి విమానంలో పోలమ్మ కాళ్ళు పట్టుకుంది. ఈ అత్తగారు కాళ్ళు పట్టుకుని పెద్ద తోటిగోళ్ళు. ఆ విధంగా 4 తోటిగోళ్ళు ఒక వరుసలాగా 5 తేలారు. కొద్ది దూరం పైకి ఎగిరిన తర్వాత దేవతలు ఆమె కాలుని విదిలిచ్చేసేసారు, కింద పడిపోయారు. ఈమె బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇలాంటి కథని చదువుకుంటూ చక్కగా ఆ యొక్క సూర్యోదయం 6 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల కాలంలో చంద్రహోర సోమవారం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే విశేషమైనటువంటి పుణ్యప్రదం. అంతా కూడా ఈ 1 రోజుల పాటు చేసి ఉంటారు కదమ్మా మహిళలు.
ఒక సంకల్పం, మనసులో ఒక కోరిక ఉంటారు కదా, ఉంటది. మనఃకారకుడైనటువంటి చంద్రుడికి అధిపతిగా ఉన్నటువంటి రోజు సోమవారం. ఆ చంద్రుడికి సంబంధించిన హోరాలు 6 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల మధ్య కాలం ఉంటుంది. కాబట్టి ఈ తంతంతా కూడాను ఆ విధంగా చేసి తప్పకుండా ఆ విధంగా చేస్తే తప్పకుండా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయమ్మా. అయితే ఇప్పుడు దీపాలు నీటిలో వదలాలి కదండి, చాలా మంది 30 దీపాలు అంటారు, కొంతమంది 31, 33 రకరకాలుగా చెప్తుంటారు. నిజంగా అసలు ఎన్ని దీపాలు మనం వెలిగించి నీటిలో వదలాలంటారు? మనము సాధారణంగా ఈ దీప ప్రజ్వలన చేసేటప్పుడు రెండు దీపాలు అరటి డొప్పల్లో వదలవచ్చు. అయితే దీపారాధన, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేది 30 దీపాల ఒత్తులతో దీపారాధన చెయ్యాలమ్మా. దీపారాధన దీపారాధన కాదు, దీపారాధన చెయ్యాలి. ఎందుకు? స్త్రీలకి సహజంగా శరీర ధర్మ ప్రకారం వచ్చే ఋతు నియమాలు ఉంటాయి కదమ్మా, ప్రకృతి పరంగా. 4 రోజులు వాళ్ళు మైనస్ అయిపోతారుగా, 5వ రోజే కదా వాళ్ళకి లెక్క పూజా ద్రవ్యాలలో, పూజా విధానంలో. కాబట్టి ఆ 4 కూడా మైనస్ అయిపోయిన దాన్ని ఈ పోలిపాడ్యమి రోజున కలుపుకొని మొత్తం 30 ఒత్తుల దీపారాధన చేస్తే మొత్తము ఆ 30 రోజుల పాటు దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. లేదా ఆ పోలిపాడ్యమి రోజున కూడా 360 + 360 720 ఒత్తులని దీపారాధన చేయవచ్చమ్మా. అంటే ఇప్పుడు అవి పువ్వొత్తులుగా దీపారాధన చేస్తూ ఉంటారు చాలా మంది. పువ్వొత్తుల దీపారాధన చేయాలంట. పువ్వొత్తుల దీపారాధన అరటి డొప్పల్లో 1, 2 ఆ విధంగా ఒక దాంట్లో ఇంకో దాంట్లో 2 దీపములు వెలిగించి ఆ యొక్క కథ చదువుకుంటూ ఆ నీటిలో ఆ 6 గంటల 18 నుంచి 7 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో నీటిలో వదిలేయాలమ్మా. 3 సార్లు అలా చెప్పుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ వదిలేసేయాలి. ఇప్పుడు అరటి డొప్పలు ఒకవేళ దొరకని వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు? అరటి డొప్పల్లో దొరకని వాళ్ళు మోదుగ ఆకుతో డొప్పలు చేస్తారు, బయట షాపులో దొరుకుతాయి. ఆ యొక్క డొప్పలైనా వదలవచ్చు, లేదా నిమ్మ డొప్పలనైనా వదలవచ్చు. నిమ్మ డొప్పలు అయితే నీళ్ళలో తేలి ఆడవు అనుకుంటాను. కాబట్టి నీళ్ళలో కాదమ్మా, తమలపాకులు కాదు. అరటి డొప్పలు లేని వాళ్ళు బయట పచారీ షాపులో కానీ పూజా స్టోర్లో కానీ దొరుకుతాయి. అరటి కాండముతో చేసిన డొప్పలు కూడా దొరుకుతాయమ్మా, ఇప్పుడు కొద్దిగా లభ్యమవుతున్నాయి. అవి చిన్నవి తీసుకొని దాంట్లోనే వదలవచ్చు. ఓకే. అయితే ఆ రోజున ముఖ్యంగా మనం ఉపవాసం ఏమైనా ఉండాలా, లేదు అంటే ఆ రోజు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలా, చేయాల్సి వస్తే ఎటువంటివి చేయాల్సి ఉంటుంది? ఉపవాసము ఉండవచ్చునమ్మా. ఆ రోజున పోలిపాడ్యం సందర్భంగా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. చాలా మంది చేసేది ఏంటంటే, ఇక కార్తీక మాసం అంతా నోరు కట్టేసుకొని ఉన్నాము, ఇక శాకాహారమే తిని ఉన్నాము, అల్లం వెల్లుల్లి తినలేదు, వాటి మీద ఆహారం మీద ప్రేమ ఉంటది. కానీ కనీసం నెల రోజుల పాటున్నారు కదా, ఈ ఒక్క పోలీస్ వర్గం రోజునైనా కానీ మాంసాహారం తినకుండా ఉండి శాకాహారం భుజించి తర్వాత రోజు నుంచి ఎవరి కుల ఆచారం ప్రకారం వాళ్ళు తిది ఆ భోజన సంబంధమైన విషయాలు పట్టించుకోవచ్చు. దానాలు ఏమైనా చేయొచ్చండి? విశేషంగా దానములు ఎందుకనంటే దానములు చేయాలమ్మా. బ్రాహ్మణ దానములు చేస్తే బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చేయండి. ఎందుకంటే నెల రోజుల పాటు ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటారు కదా. ఇక జన్మలలో బ్రాహ్మణ జన్మ ఉత్తమం అని చెబుతుంటారు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, అందరూ అంగీకరించారు యుగ యుగాల నుంచి. కాబట్టి మనము నెల రోజుల పాటు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కాలంటే ఏ పూజ చేసినా ఆఖరిన అన్నదానం చేయాలి. అన్నదానం చేయని ఏ పూజ ఫలించదు. కాబట్టి నెల రోజుల పాటు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఆఖరిగా బ్రాహ్మణుడికి వెళ్ళి ఆ రోజున పోలీస్ వర్గం సందర్భంగా ఈ 8:15 నుంచి 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానము, లేదా దీపదానము, ఉసిరిక దానము, మార్కండేయ పురాణ దానము, సాలగ్రామ దానము చేస్తే విశేషం అమ్మా. ఈ 7 గంటల 18 నిమిషాల నుంచి 8 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. ఆ సమయంలో దానములు కానీ చేయకూడదు. గురుగారు, అయితే చాలా మంది అంటే ఎవ్రీడే ఆడవారు ఒకవేళ కుదరక చేయకపోయినా మగవారి మాసం అంతా కూడా దీపారాధన చేస్తారు, కొంతమంది అసలు చేయకుండా కూడా ఉంటారు. ఈ పౌలిపాడ్యమి విధానాన్ని మగవారు కూడా ఆచరించవచ్చా? చేయలేని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజున 30 రోజుల దీపారాధన చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. 33 దీపారాధనలు చేయవచ్చునమ్మా. లేదు మగవాళ్ళందరూ పెట్టిన మగవాళ్ళు కూడా దీపారాధన చేయవచ్చు, తప్పు లేదమ్మా. అయితే మీరు దీపారాధన చేయమన్నారు 30, కానీ చాలా మంది నీటిలో వదలడం 30 వదులుతూ ఉంటారు, అది కరెక్టే అంటారా? అంటే ఇది ఆచారంగా వచ్చింది తప్ప శాస్త్రం ప్రకారం ఎక్కడా చెప్పబడలేదమ్మా. మనకు 30 రోజులు పోలి మనకు కథలో కూడా దీపారాధన చేసినందుకే తర్వాత రోజు కూడా దీపారాధన చేసింది, కానీ ఎక్కడ ఆమె వదిలిపెట్టలా.
అందులో దీపారాధన చేసినందునే 31వ రోజున కూడా నియమంగా చేసినందువల్ల ఆమెకి స్వర్గప్రాప్తి కలిగింది. కాబట్టి ఇక్కడ దీపారాధనే చెప్పబడింది. కథలో ఉన్నటువంటి దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప చాలా మంది 30 రోజులు చేసిన కూడా 30 రోజులు కూడా 30 ఒత్తులు దీపాల్లో వదలని కొన్ని ఆచారంగా పెట్టుకుని వచ్చారు. అది ఎవరి ఆచారం మనం కాదనలేం. కాబట్టి శాస్త్ర ప్రకారం అయితే పువ్వొత్తులు ఒక డొప్పలో 2 ఇంకో డొప్పలో 2 లేదా ఒక డొప్పలో 1 ఇంకో డొప్పలో 1 వదిలితే సరిపోతుంది, జోడుగా వదిలితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ 30 ఒత్తులు దీపారాధన చేసేటప్పుడు కొంతమంది పిండి దీపాలు ప్రమిదగా చేసుకొని కూడా అలా వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క విధానాన్ని ఆచరించి దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుందంటారా? అంటే పిండి దీపాలుగా వెలిగించినప్పుడు ఒక రకంగా, నిమ్మకాయ ఇవి వెలిగించినప్పుడు ఒక రకంగా, ఇలా ఉంటుందంటారా? నరదృష్టి నరఘోష పోవడానికి నిమ్మపు డొప్పల్లో చేస్తారమ్మా. సంతాన సమస్యలు, సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి పిండి దీపంలో చేస్తారు. పిండి దీపంలో పెట్టి ఒత్తులు వెలిగిస్తారు. మిగతా సర్వశ్రేయోభివృద్ధి కోసమే మనం దీపారాధనగా కుందులు వాడతాం. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఆవు నెయ్యితో అన్నారు. ఒకవేళ ఆవు నెయ్యి మేము కొనలేము అనుకున్న వాళ్ళు నార్మల్ గా ఎటువంటి ఆయిల్ వాడచ్చు? స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె. ఇప్పుడు చాలా మంది బయట దొరికే దీపారాధన నూనె చెప్పగానే చేస్తుంటారు. అది సర్వమైనటువంటి జంతువుల కళేబరంతో తీయబడినటువంటి కొవ్వమ్మ. దాన్ని వాడకూడదు తల్లి. చాలా మంది డబ్బు తక్కువ అని చెప్పి అది కొనుక్కుంటున్నారు. మన కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. దేవుడి కోసం చేసేటువంటి దాంట్లో కూడా ఈ దీపారాధన కొనుక్కోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మనం ఎగబడుతున్నాం కాబట్టి దీన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. మనం కొనకుండా ఉంటే వాళ్ళు ఎందుకు తయారు చేస్తారమ్మా? కాబట్టి స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె కొద్దిగా చేసినా చాలు. రోజంతా అఖండంగా వెలగాల్సిన అవసరం లేదు. దీపం వెలిగించామా, ఒక ముహూర్త కాలం పాటైనా అది వెలిగిందా, 24 నిమిషాలు వెలిగితే చాలమ్మా. అంతే చాలు. అయితే చాలా మంది కొంచెం సేపట్లో, కొంచెం కనుక కాదు, మార్నింగ్ వెలిగించిన దీపం కనుక మధ్యాహ్నానికి కొండెక్కితేనే చాలా మంది అరే ఎప్పుడు సాయంత్రం దాకా ఉంటది, ఇలా పోయింది ఏంటి, బాధపడుతుంది. ఒక ముహూర్త కాలం చాలమ్మా. అది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు. దీపారాధన చేసిన పుణ్య ఫలితం. ఒక ముహూర్తం అంటే 24 నిమిషాలు. ఓకే. అయితే గురుగారు, మనం ఏ పూజ చేసినా కూడా చాలా వరకు ఉద్యాపన అనేది చెప్తూ ఉంటాం. ఆ పూజ అక్కడితో ఇంకా ముగింపు అని చెప్పి. ఇప్పుడు ఈ కార్తీక మాసం అంతా చేసాము, మరి దీనికి ఉద్యాపన ఉంటుందా? అంటే ఈ పోలిపాడ్యమి రోజు చేసేదాన్ని ఉద్యాపనగా భావించవచ్చా? ఇంకేదైనా ఆచారం ఉందా? ఏమీ లేదమ్మా. పోలిపాడ్యమికి ఉద్యాపన అనేదే లేదు. తప్పకుండా దానికి ముగింపు సందర్భంగా పూజ చేసుకోమన్నారే తప్ప ఉద్యాపనగా చేసేది అటువంటిది ఏమీ యొక్క పోలిపాడ్యమికి లేదమ్మా. గురుగారు, పరిహారం తెలియజేయండి అని అడుగుతున్నాను, కానీ పరిహారం ఫస్ట్ మనం చేసుకోవాలంటే అసలు నిజంగా నాకు దిష్టి ఉందా లేదా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో అది కన్ఫర్మేషన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ దిష్టి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. వాళ్ళకి నిజంగా దిష్టి ఉందా లేదు అని అంటే ఈ లక్షణాల ద్వారా వాళ్ళు నిజంగానే నాకు దిష్టి ఉంది లేదు అనే ఒక అవగాహన వస్తుంది. ముందుగా అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయండి, ఆ తర్వాత మనం పరిహారం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండానమ్మా. అసలు పూర్వకాలం నుంచి కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో దిష్టి అనేటువంటిది కూడా ప్రముఖమైనటువంటి స్థానం. సాధారణంగా మీరు అన్నట్టుగా చాలా మంది కొట్టిపడేస్తారమ్మా. దిష్టి ఏమి లేదు, ఏముంటది, మనలో ఉండాలి కదా అని చెప్పేసి అని. కానీ ఇది చాలా ప్రాముఖ్యత. నేను వ్యక్తిగతంగా అనుభవించి నేను కూడా కొట్టివేశానమ్మా. నాకు తెలవనంత వరకు నేను దాన్ని కొట్టివేశాను. కానీ దాని ప్రభావాన్ని చవిచూసి, ఆ ప్రభావం చవిచూశాను చాలా సందర్భాల్లో, కానీ రిమూవ్ చేసుకోలేకపోయాను. బాధపడుతూ వచ్చాను. కానీ నాకు తెలిసిన వ్యక్తులు, అంతరంగికులు, వాళ్ళు ఆ పరిహారం చేసిన తర్వాత నేను రిలీఫ్ పొందానమ్మా. అప్పుడు నేను నమ్మాను. అప్పుడు నేను అంతవరకు నేను కూడా నమ్మలేదమ్మా. నమ్మిన తర్వాత నుంచి చాలా మందికి చెప్పడం, అలాగే అరే అవకాశం వచ్చినప్పుడల్లా ఇటువంటి దిష్టి తీసే సందర్భాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందున అమావాస్య రోజున తీసుకోవాలి. అందున ఆదివారం అమావాస్య వస్తే చాలా అద్భుతం. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ ఎంత ఉందో ఆ నెగిటివ్ ఫోర్స్ కూడా తొలగిపోయేది ఆ రోజునే. చాలా మంది మీరు అన్నట్టుగా ఆదివారం అమావాస్య అనగానే చాలా మంది భయపడతారు. అసలు భయపడాల్సిన పని లేదమ్మా. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్స్ మన ఇంట్లోంచి పోవడానికి ఆ యొక్క దిష్టి అనేటువంటిది చాలా పనిచేస్తుంది. ఆ రోజున ఆదివారం అమావాస్య రోజున దిష్టి పోవడానికి. అయితే అసలు దిష్టి లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో అయితే ఎట్లా ఉండేదంటే ప్రతి మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ చక్కగా రెడీ అయిన తర్వాత కనబడకుండా నల్లటి చుక్క, ఇప్పటికి చిన్నపిల్లలకు పెడతారు, నల్లటి చుక్క చేతిలోనో అరికాల్లోనో పెడతారు, లేదా బుగ్గ మీదనో కణత దగ్గర పెడతారు చిన్నపిల్లలకి. మీరు గమనించారో లేదో. అది పెట్టడం వల్ల ఆ దిష్టి చుక్క వాళ్ళని కాపాడుతుంది. అది మూఢనమ్మకం కాదు, వాస్తవం.
ఉపశమనం. అందుకని పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు ఎవరి ముందర పిల్లలకి తినిపించేవాడు కారు. ఒకవేళ తినిపించినా లాస్ట్ లో ఒక ముద్ద తిప్పుతారు, దానివల్ల ఉపశమనం ఉంటుంది. అసలు మీరు గమనించి ఉంటే పిల్లలకి ఎప్పుడు కూడా, ఎందుకనంటే తినేటప్పుడు పిల్లలు మనమన్నా జ్ఞానంతో తింటాం, పిల్లలు ఆబగా తింటారు. ఆ ఆబగా తిన్నటువంటి దాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఏంది పిల్లలు ఇంత తినేస్తున్నారని దృష్టి పెడతారు. ఆ రోజు నుంచి ఇక పిల్లలు తిండి తినడం మానేస్తారమ్మా. మానేసేసి బక్కగా అయిపోతుంటారు. అసలు తిండి అంటేనే ఉండదు. అందుకనే అంతరములు కట్టించుకోవడం, దిష్టి తీయడం లాంటివి చేస్తుంటారు. ఇది పిల్లల వరకు, పిల్లల్లో జరిగే దిష్టి దోషాలు, తిండి తినకపోవడం, బక్కగా అయిపోతుంటారు ఆ రోజు నుంచి. పెద్దల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా అందంగా రెడీ అయినా, లేదా స్త్రీలు అందంగా రెడీ అయితే సాధారణంగా స్త్రీలకి వెంబడే పడిపోతుందమ్మా. ఇక మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఉన్నతమైన, అంటే వయసు కన్నా మించి ఉన్నతమైన ప్రతిభ కనబరుస్తున్నా, లేదు వాళ్ళు గొప్పగా, పురుషులు గొప్పగా సంపాదిస్తున్నా, మగవాళ్ళలో కూడా అందగాళ్ళు ఉంటారుగా, అందరూ సామాన్యం కాదు కదా, వాళ్ళని చూసినా మగవాళ్ళకి దిష్టి తగులుతుంది. వాళ్ళకు కూడా పురుషులకి స్త్రీ భేదం లేకుండా అందరికీ తగులుతుంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా కడుపులో దేవేసినట్టు ఉంటుంది. అంటే అన్నం తిన్నా వామిటింగ్ రాదు, కానీ వామిటింగ్ వస్తున్నంతగా ఉంటుంది. ఇక నోట్లో నుంచి గ్యాస్ వస్తుంటుంది ఎక్కువగా, తేన్పుల్లాగా. అది ఒక లక్షణం, దిష్టి లక్షణం. వాంతి వస్తున్నట్టు ఉంటుంది, అదొక లక్షణం. ఇక మూడవ లక్షణము తల తిరుగుతూ ఉంటుంది. ఇక ఆక్సిజన్ మెదడుకి అందకపోవడం వల్ల ప్రాణం పోతుందేమన్నంత భయం ఉంటుంది. కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. ఎంత అన్నం తిన్నా, ఇంత అన్నం తినగానే కడుపు నిండిపోతుంది. ఒకప్పుడు బాగా అన్నం తింటారు. ఇక ఆ రోజు దారభ్యత ముఖ్యంగా అరికాళ్లలో మంటలు ఉంటాయి. ఈ దిష్టి తగిలినటువంటి స్త్రీ పురుషులకి అరికాళ్లలో మంటలు ఉంటుంటాయి. ఇక చికాకుగా ఉంటుంది, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇవి లక్షణాలు, దిష్టి లక్షణాలు, పురుషులకైనా స్త్రీలకైనా. కాబట్టి ఇటువంటి వాళ్ళు పరిహారాలు తప్పకుండా పాటించాలమ్మా. పైగా ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు రోజున వస్తుంది కదమ్మా, ఆదివారం, అమావాస్య. ఈ దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. ఇప్పుడు మనిషికి దిష్టి తగిలితే ఈ రకమైన లక్షణాలు అన్నారు. మరి మనం చేసే, అంటే ఉద్యోగంలో బాగా ఎదుగుదల ఉంది, దానివల్ల దిష్టి తగులుతుంది, వ్యాపారంలో బాగా వృద్ధి ఉంది, దానివల్ల దిష్టి తగులుతుంది. అటువంటి అప్పుడు మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయంటారు? ఇప్పుడు ఉద్యోగం ఉందనుకోండి అమ్మా, మంచి ప్రమోషన్ స్థాయికి వస్తుంది. పక్క వాళ్ళందరూ కూడా అబ్బా వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల అసలు మనకు రావాల్సిన గుర్తింపు మనకు రాగలేకపోతుందని ఏడుపు. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా పనిచేయరు, తెలివితేటలు వాళ్ళు పెంచుకోరు. కానీ తెలివితేటలు పెరిగిన వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళకి గుర్తింపు యాజమాన్యం నుంచి వచ్చినా, లేదా ఇతరత్ర వాళ్ళు వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని పొగిడినా, నన్ను పొగడలేకపోతున్నారనే తోటి ఉద్యోగస్తుల యొక్క నరదృష్టి అంటారు వీటిని. ఈ నరదృష్టి వాళ్ళకి కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు యాజమాన్యం కానీ, ఇతరత్ర ఉద్యోగస్తులు కానీ, మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా సహకరించిన వాళ్ళు మొహం చాటేస్తుంటారు. యాజమాన్యం కూడా విసుక్కుంటారు. మన మాటలో ఉన్నటువంటి మంచి భావాన్ని తోటి ఉద్యోగస్తులు కానీ, యాజమాన్యం కానీ గ్రహించరు, నెగిటివ్గా చూస్తారు. అది దిష్టి తగిలింది అనేటువంటి, ఉద్యోగంలో దిష్టి తగిలింది అనడానికి ఉద్యోగస్తులకు అదొక సూచన. అంటే సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి అందవు. ఇక వ్యాపారంకి వచ్చేసేసరికేనమ్మా, గొప్పగా కౌంటర్ దగ్గర రోజుకి 1,00,000, 2 లక్షలు సేల్ అవుతుంటది. బాగా దిష్టి తగిలింది, తోటి వ్యాపారస్తుల దిష్టి తగిలింది అనుకోండి, 10,000కు పడిపోతుంది. ఇక అసలు కౌంటర్ దగ్గర వచ్చి వాళ్ళే ఉండరు, తినేవాళ్ళు ఉండరు, తిన్న చెడ్డ పేరు వచ్చేస్తుంటది, ఏం బాగోలేదని చెప్పి దిష్టి తగలడం వల్ల. ఇక ఆ రోజు నుంచి సేల్స్ ఆగిపోతాయి. ఇక ముఖ్యంగా వ్యాపారంలో అయితే కొన్న సరుకు సరిగ్గా ఉండకపోవడం కానీ, రెస్టారెంట్ ఫుడ్కి సంబంధించిన వాటిలైతే ఆ ఫుడ్ టేస్ట్ లేకపోవడం కానీ, ఇక ఇతరత్ర ఖర్చులు అధికంగా పెరగడం కానీ, అసాధారణంగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయం 2-3 లక్షలు కౌంటర్ చూపిస్తుంటది, కానీ దాని తగ్గట్టు కూడా ఖర్చులు పెరిగిపోతాయి, అనవసరమైన ఖర్చులు. అప్పటి వరకు ఎటువంటి ఖర్చులు లేకుండా నెలసరి ఖర్చులు మాత్రమే ఉన్నటువంటి వ్యాపారం ఇక టపీమని పడిపోయి ఎక్కువ ఖర్చులు పడిపోతుంటాయి, ఎక్కువ ఖర్చులు వస్తుంటుంటాయి. ఇది వ్యాపారానికి సంబంధించిన దిష్టి దోషం. ఇక ఇంటికి సంబంధించిన దిష్టి దోషం, ఇల్లు చక్కగా కట్టుకుంటారు, చక్కగా వైభవపేతంగా ఉంటుందమ్మా, కానీ ఎవరి దృష్టి తగిలిందో ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన దారభ్యత భార్యాభర్తలకి, పిల్లలకి మనశ్శాంతి ఉండదు. ఇక నిత్యం కొట్లాడుకోవడం, వాదులాడుకోవడం ఉంటుంది. అరే
మనం ఇల్లు మారక ముందు చక్కగా ఉన్నామే, ఇల్లు మారిన తర్వాత ఏ ఇంటికి మారారో లేదా ఏ కొత్తింటికి మారారో, ఆ మారిన తర్వాత ఏంటి ఇంట్లో సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇంట్లో కూడా అంటే ఇల్లు మనం కరెక్ట్ గా ఉండాల్సిన విధంగా అన్ని చూపించుకొని మనం అన్ని చేసుకున్నా అరే భలే కట్టాడురా వీడు, దిష్టొక్కటి ఉంటే దిష్టి ఉంటే ఇలా ఉంటుంది. అబ్బా మనము కట్టలేకపోయాము, బాగా సంపాదిస్తున్నాడేమో, అంటే అప్పులు చేశాము, లోన్లు తెచ్చుకున్నాము అనేది ఎవరు చూడరు. కానీ ఇవే గొప్పగా చేశాము అని చెప్పేసి అని ఏడుపు అనమాట, ఎదుటి వాళ్ళ ఏడుపు. అందుకే కదమ్మా పెద్దవాళ్ళు ఏమన్నా నరదృష్టి సోకితే నల్లరాయన పగులుతుందని. అవునండి. అది అయితే ఇప్పుడు వ్యాపార సంస్థల్లో చాలా మంది పట్టిక అని చెప్పి కొన్ని రకాల ద్రవ్యాలు ముందుగానే దిష్టి తగలకుండా అని చెప్పి కడుతూ ఉంటారు. ఇలాంటివి కట్టడం వల్ల దిష్టి తగలకుండా ఆపగలుగుతాయి అంటారా? ఆపగలుగుతాయమ్మా. మీరు గమనించుకోండి, పట్టిక ఇవన్నీ ఎక్కడ కొంటారమ్మా? పూజా స్టోర్లోనో ఎక్కడో షాప్ లో కొంటారు. కొన్నప్పుడు వాడు ఆ షాపు వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎంత ఉంటుందో వెయిట్ కొంత తగ్గుతుందేమో, కానీ మనకు అమ్మిన తర్వాత మనం తీసుకొచ్చి వ్యాపార స్థలంలో పెడితే ఆ దిష్టి దోషం దానికి తగిలిపోయి పూర్తిగా కరిగిపోతుంది. మీరు కొన్నాళ్ళ ఇంత తర్వాత చూస్తే ఆ పట్టిక బెల్లం పట్టిక కరిగిపోతుంది. అదే దిష్టికి దిష్టి పోతుంది అనడానికి కారణం అదే, నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ అని అంటారు. మరి షాప్ లో కొన్నప్పుడు వాడు ఎప్పుడో తెచ్చుకుని ఉంటాడు షాపు అమ్మడానికి, కానీ వెయిట్ లో కొంత వెయిటే తగ్గుతుంది. కానీ మనం స్పెషల్ గా దిష్టి దోషం పోవడం కోసం వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే కొంతకాలానికి కరిగిపోతుంది. అది దిష్టి పోతుంది కాబట్టి కరిగిపోతుంది. అది అంటే ఇప్పుడు అది ఉన్నంత కాలం మనకు తగిలే అవకాశం చాలా మటుకు గృహంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. అయితే ఇవన్నీ అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకునే పరిహారాలు, ఇంట్లో గుమ్మడికాయలు కట్టడం కానీ, అలోవెరా ప్లాంట్లు పెట్టడం కానీ, వ్యాపార స్థలాల్లో ఈ పట్టిక పెట్టడం కానీ, ఇంకా కొన్ని రకాల ఫోటోలు, ఇలాంటివి నిజంగా అసలు మీరు చెప్పిన ఈ ఆదివారం ప్రత్యేకించి చేసుకోవాల్సిన పరిహారం ఏంటండి? తప్పకుండానమ్మా, దీంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా దిష్టి దోషములు అనేటువంటివి ఉంటాయి. మంచి ఉందో చెడు కూడా ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం కూడా ఉంటుంది. ఇంకా అందులో వేరే థాట్ లేదు. ప్రత్యేకంగా నేను అనుభవించి చెప్తున్నాను, దిష్టి దోషాలు ఉన్నాయి. అయితే దిష్టి దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకునేటప్పుడు వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి, మన ప్రేక్షకులకి అతి సులువైన, ఇంట్లో చేసుకోగలిగే అతి సులువైన మార్గాల ద్వారా చక్కటి రిలీఫ్ పొందవచ్చునమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకుంటేనమ్మా, ముఖ్యంగా దిష్టితో పిల్లలకి దిష్టి తీసుకోదలిచినప్పుడు 10 సంవత్సరాల లోపల పిల్లలకైనా చక్కగా ఇంటి గుమ్మం మీద ప్రధాన సింహద్వారం మీదనైనా కానీ కూర్చోబెట్టడం, లేదా ఇంట్లో తూర్పు వైపున కూర్చోబెట్టడం, పిల్లల్ని కూర్చోబెట్టి, అంటే తూర్పు ఫేస్ ఉండేట్టు కూర్చోబెట్టి ఒక మట్టి కుండ తీసుకోవాలమ్మ. మట్టి కుండలో అన్నాన్ని నింపాలి. కొంత ఎంతవరకు? ఆ మట్టి కుండ కంఠం వరకు. తర్వాత అందులో కొంత పసుపు, కొంత కుంకుమ వేసి, ఆ పసుపు మీద, కుంకుమ మీద చక్కగా ఈ సంబంధించినటువంటి ఉప్పు కూడా, గళ్ళ ఉప్పు కూడా పెట్టాలమ్మా. అన్నం పైన గళ్ళు ఉప్పు పెట్టి పసుపు ముద్ద, పసుపు కొంత, కుంకుమ కొంత పెట్టేసేస్తే ఆ పై వరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ యొక్క పసుపులో ఒక 4-5 హారతి కర్పూరం బిళ్ళలు, పచ్చ కర్పూరం అయితే ఇంకా శ్రేష్టం, కుంకుమ మీద కూడా పెట్టిన తర్వాత అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందుగా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు తిప్పాలి. తిప్పి 3 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ శిరస్సు నుంచి పాదం వరకు ఇలా 3 సార్లు దిగదుడుపు తీయాలి. ఇలా 3 సార్లు. తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్గా మళ్ళీ ఇలా యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పి మళ్ళీ దిగదుడుపు తిప్పి అది ఒక విస్తరాకులో వేసి ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో కానీ లేదా 3 కూడళ్ల మధ్యనైనా కానీ వేయాలి. అలా పెడితే తొక్కే అవకాశం తొక్కిన వాళ్ళకి వస్తుంది. అందుకనే కదమ్మా ఈ దిష్టి ఎందుకు తగులుతుందని అంటే, ఈ ఆదివారం, శనివారం అమావాస్య రాత్రి అయింది కదా, ఈ శనివారం అమావాస్య రోజున చాలా మంది తాంత్రికవేత్తలు చాలా మంది కొన్ని పరిహారాలు చేసి 4 కూడల మధ్యలో వేస్తారు. తెలిసి తెలియక తొక్కుతాం మనం. అందువల్ల ఆ దిష్టి మనకు ఆ విధంగా కూడా దిష్టి తగులుతుంది. కాబట్టి మనం ఏం తొక్కొచ్చామో, పిల్లలు ఏం తొక్కొచ్చారో తెలియదు. ఆ విధంగా పరిహారం చేసుకుంటే పరిహారం పోతుంది. ఇక రెండవ సాధారణమైనటువంటి పరిహారము,
ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చునమ్మా. ఇప్పుడు ఇంట్లో అందరము దిష్టి తీసుకోవాలి అని అంటే మీరు చెప్పినట్టుగా ఎవరికి వారికి అది సపరేట్ అన్నం కుండ తీసుకోవాలా? ఎవరికి సపరేట్ గా తీసుకోవాలమ్మా, ఎవరికి సపరేట్ గా తీసుకోవాలి. లేదు, అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చున్న తర్వాత ఎవరికి వారు సపరేట్ తీసుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయని కూడా ఆ విధంగా పచ్చకర్పూరం వేసి కుటుంబ సభ్యులందరికీ కూడా, నలుగురికి దిష్టి తీస్తారు కదా, బూడిద గుమ్మడికాయని నలుగురికి తిప్పి 3 సార్లు క్లాక్ వైజ్, మళ్ళీ పైనుంచి కింద దాకా అందరికి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ పైనుంచి కింద దాకా తిప్పి బయటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టేయాలి. కొట్టేసేసి ఇంటి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోకి డైరెక్ట్ గా రాకుండా కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సును నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఈ విధంగా చేయాలి. ఇక కొబ్బరికాయ దిష్టి కూడా ఉంటదమ్మా. కొబ్బరికాయని కూడా అంటే మనకు ఆ కొబ్బరికాయ పట్టుకోవాలి, తోక ఉంటుంది కొబ్బరికాయ తోక, అది తోక మన వైపు ఉండాలి, తీసే వాళ్ళ వైపు ఉండాలి. దాని మీద కూడా హారతి కర్పూరం గాని పచ్చ కర్పూరం గాని పెట్టి ఆ దిష్టి తీయాల్సిన వ్యక్తికి 3 సార్లు ఇలా దిష్టి తీసి మళ్ళీ పైనుంచి కిందాక 3 సార్లు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, మళ్ళీ పైనుంచి కిందాక తీసి బయటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావాలి. వచ్చి తీసిన వాళ్ళు తీయించుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది ఒక విధానం, ఇది ఇంట్లో వాళ్ళందరికీ చేయదగినటువంటిది. రెండవ విధానం అందరికీ తెలిసిందే, కొంత గళ్ళ ఉప్పు, మిరియాలు, తర్వాత మిరపకాయలు, ఇవన్నీ పట్టుకొని ఆ దిష్టి తీయాల్సిన వ్యక్తికి 3 సార్లు ఇలా ఈ విధంగా దిష్టి తీయడం, మళ్ళీ పైనుంచి కిందాక తీయడం, మళ్ళీ ఎడమ వైపు నుంచి తీసిన తర్వాత ఆ 3 సార్లు ఇలా దిగదుడుపు తీసిన తర్వాత 3 సార్లు ఫు అని ఇట్లా ఉమ్మేయించుకోవాలి. తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ 3 సార్లు, మళ్ళీ దిగదుడుపు తీసిన తర్వాత మళ్ళీ 3 సార్లు ఆ దిష్టి తీసిన వ్యక్తి కాదు, తీయించుకున్న వ్యక్తి 3 సార్లు వదిలేయాలి. చేసేసి ఆ విధంగా పడేసేసేయాలి. అన్నిటికంటే ఎప్పుడు దిష్టి తగిలిందని అనిపించిన వెంబడే చేసుకోగలిగిన పరిహారం ఏంటంటే, ఇక ప్రతి వ్యక్తికి చెప్పులు ఉంటాయి కదమ్మా. అవునండి. దిష్టి తీయించుకునే వ్యక్తి యొక్క చెప్పు అయితే చాలా బెటర్. తీయించుకునే వ్యక్తి, తీసే వ్యక్తి కాదు, తగిలింది అనుకుంటారు వాళ్ళ ఎడమ కాలి చెప్పు తీసుకొని ఎడమ వైపున పట్టుకొని ఇలా ఎదుటి వాళ్ళు దిష్టి తీయాలి. ఎడమ నుంచి ఇలా 3 సార్లు క్లాక్ వైజ్, మళ్ళీ పైనుంచి కిందాక తగలకూడదు, దిగదుడు తీసినప్పుడు ఇట్లా పైనుంచి కిందాకని చెప్పును ఒకసారి కింద కొట్టాలి. ఆ విధంగా 3 సార్లు అని 3 సార్లు చెప్పు కింద కొట్టాలి. మళ్ళీ ఎడమ వైపు నుంచి ఇలా తిప్పి మళ్ళీ పైనుంచి కింద సాకి ఇలా ఒకసారి, మళ్ళీ పైనుంచి ఇట్లా రెండోసారి చెప్పు, ఇట్లా 3 సారి ఇలా గనక చేసినట్లయితే వెంబడే వెళ్ళిపోతుందమ్మా. నేను చేసుకున్న పరిహారం అది, నాకు తగిలినప్పుడు ఇమ్మీడియట్ గా చేసుకున్న పరిహారం అది. దానివల్ల చాలా రిలీఫ్ పొంది ఉన్నాను. కుండ దిష్టి కూడా అని అంటారు, అది చాలా ఇబ్బందికరం. కుండ దిష్టి కూడా తీసినా చాలా కుండలో ఎర్రటి నీళ్లు పోసి, మన ఏమంటారు ఎరుపు రంగు సంబంధించినటువంటిది కుంకుమ, సున్నము పసుపు వేసిన ఎరుపు రంగు వస్తుంది. ఆ కుండలో నీళ్లు పోసేసి ఆ విధంగా దిష్టి తీసేసి బయటికి వెళ్ళి కుండ పగలగొట్టినా చాలు. దాన్ని కుండ దిష్టి అని అంటారు. ఈ విధంగా చేస్తే చాలా మంది చీపురు తిప్పుతారు, అది కూడా చేయొచ్చును. కానీ ఈ చెప్పినటువంటి పద్ధతులు కనుక తీసినటువంటి వ్యక్తులకి తొందరగా దిష్టి తొలగిపోతుంది. కానీ కొంత తీసిన వ్యక్తులకు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు వెంబడే శివాలయంలో అర్చన చేసుకుంటే చాలా మంచిదమ్మా. తీసుకున్న వ్యక్తి శివాలయానికి వెళ్ళిపోయి లేదా అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోయి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అక్కడ దీపారాధన చేసి వస్తే తీసిన వ్యక్తికి కూడా దోషం తొలగిపోతుంది. ఇప్పుడు ఒకవేళ రాత్రి సమయంలో ఇదంతా చేసుకున్నాం అనుకోండి, ఆలయాలు ఉండవు, అప్పుడు రాత్రి సమయంలో అటువంటి ఆలయాలు ఉన్నప్పుడు కనీసం ఇంట్లోనైనా కానీ అమ్మవారి చిత్రపటం ముందర దీపారాధన చేస్తే మంచిది. ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని ఎక్కువగా మనుషులకు తీసుకునేవి, మరి వ్యాపార స్థలానికి దిష్టి కూడా ఇలాగే తీసుకోవాలంటారా? వ్యాపార స్థలములో దిష్టి అన్నప్పుడు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీయాలి. తీసిన తర్వాత అప్పుడు ఏం చేయాలనంటే ఆ దిష్టి తీసిన తర్వాత కాళికా అమ్మవారి కానీ దుర్గా దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఒక 150 గ్రాముల నల్ల మినుములు కొని పొట్లం కట్టి వస్త్రంలో కట్టి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో ఆ మినుములకి అర్చన చేయించాలి. ఆ మినుములు తీసుకుని వచ్చి వ్యాపార స్థలంలో కట్టేస్తారు కదంటే, బంద్ చేస్తారు కదా, క్లోజ్ చేస్తారు కదా, ఆ టైంలో ఆ యొక్క అమ్మవారి దేవాలయంలో అర్చన చేసినటువంటి మినుములన్నీ కూడాను చల్లేసేసి తెల్లవారి వచ్చేసేసి తూడ్ చేసేస్తే దిష్టి మొత్తం తొలగిపోతుంది. షాప్ బయట చల్లాలా, షాప్ లోపల క్లోజ్ చేసే ముందు చల్లి క్లోజ్ చేయాలి అంతే. ఇంట్లో కూడా దిష్టి ఉందనుకోండి, అప్పుడు ఇంట్లో గుగ్గిలం వేసుకోవాలి. సాంబ్రాణిలో ధూపము, మిరపకాయల పొడి, మిరియాల పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి, తర్వాత
జాజికాయ, జాపత్రి పొడి, ఉమ్, పచ్చకర్పూరం ఇవన్నీ ధూపం వేయాలమ్మా. ఆహా. తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా ధూపం వేసేస్తే ఉన్న ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. బాగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక ఏదైతే లక్షణాలు చెప్పారో అలాంటి లక్షణాలు అనిపించినప్పుడు అమావాస్య ఇవన్నీ లేకపోయినా కూడా చేసుకోవాలి అంటే ఏ రోజున? ఏ రోజునైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే డిసెంబర్ 1వ తారీఖు రోజున వచ్చే అమావాస్య ఆదివారం కదా, చాలా విశేషము. మామూలు రోజుల్లో అమావాస్య రోజున చేసుకోవచ్చు అమ్మా. ఈ ఆదివారం అమావాస్య ఇంకా విశేషం అమ్మా. ఓకే. అయితే ఇప్పుడు దిష్టి అనుకుంటాము, దృష్టి అనుకుంటాము, రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటంటే? దిష్టి వేరు, దృష్టి వేరు. దృష్టి అని అంటే దృష్టి వల్లనే దిష్టి కలుగుతుంది. ఆహా. అంటే మనం ఆ దృష్టి పడ్డప్పుడే కదా దిష్టి తగిలేది. దృష్టి వల్ల పుట్టేది దిష్టి. దిష్టి. సంతోషం అండి. నిజంగా చాలా మంది ఈ దిష్టి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఎంతో మంచి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.